ఆరుగాలం రైతులు పండించిన మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని తన్నీరు నాగేశ్వరరావు అన్నారు. జగ్గయ్యపేట పట్టణంలో వైసీపీ ఆధ్వర్యంలో మిర్చికి గిట్టుబాటు ధర క్వింటాకు 20,000 కల్పించాలన్నారు. తెగులు వల్ల దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ఎకరానికి 50,000 రూపాయల చొప్పున ఇవ్వాల్సిందిగా రైతులతో కలిసి ఆయన డిమాండ్ చేశారు. వైసీపీ హయాంలో రైతుల కోసం ప్రవేశపెట్టిన సంస్కరణలన్నిటినీ కూడా కనపడకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక కూటమి ప్రభుత్వంలో రైతులు నష్టపోయారని విమర్శించారు. గత నెల రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉంది. కానీ ఇవాటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదు. నిన్న మా ప్రీతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మిర్చి యార్డుకి స్వయంగా ఆయన వెళ్ళి సందర్శించి అక్కడ రైతులు పడుతున్న బాధలు, రైతులు మిర్చి పండించడం ద్వారా వాళ్ళ కలగలను మొత్తం కూడా ఆయన ప్రత్యక్షంగా చూడటం, నిన్న ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ మిర్చి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక పక్క పెట్టుబడులు బాగా పెరిగిపోయినాయి, మరొక పక్క చీడపీడలతోని దిగుమతులు బాగా తగ్గిపోయినాయి. ఇవాళ కళ్ళాలలో మిర్చి అమ్ముదామంటే కొనే నాసుడు